ఏముందిరా దీన్ని ఎక్కి తొక్కితే ఉంటదిరా హరినాథు. మనం ఇట్లాంటి కారు ఎందుకు కొంటాం? మనం 5 సీటర్ వద్దురా, 7 సీటర్ కొందాం. పెద్ద కారు అయితే బాగుంటుంది. మన రేంజ్ అదిరా. అరే చుట్టాలు ఇచ్చేది లేకుండా పోతుందా? మనకి ఎప్పుడు ఉందండి రా. అంటే మన రేంజ్ మొత్తం మారిపోవాలరా. ఎట్లుండాలంటే మనం వెళ్ళేటప్పుడు ముందు 10 ఫార్చునర్లు, వెనకాల 10 ఫార్చునర్లు, మధ్యలో మనం మార్కెట్ ఉండాలరా. అగో మన చుట్టాలందరూ మన కోసం లైన్ లో గంటల తరబడి వెయిట్ చేయాలరా. అది ఆ రేంజ్ కోవాలి మనం. అంతే. అరే ఎప్పుడు చూసినా మన ఇంట్లో జాబ్ చేయి అని అంటారు కానీ ఒక కంపెనీ పెట్టి నలుగురు జాబ్ ఇరా అని ఎందుకు అన్నారా? నాకు ఇప్పుడు అర్థమైందిరా, మన జాబ్ ఎందుకు వస్తలేదు. అందరు చేసేటోళ్ళు కానీ ఇచ్చేటోళ్ళు ఎవరు రా? అందుకే మనం ఒక కంపెనీ పెట్టాలరా. 200 మందికి జాబ్లు ఇచ్చేసారు కదా. మనం కట్టాలరా ఇట్లాంటిది. బాగా డబ్బులు సంపాదించి ఇట్లాంటి బిల్డింగ్ కూడా కట్టాలరా. అంత ఓపిక నాకు లేదు. ఇంత బిల్డింగ్ కట్టినోడికి ఒక్క కూతురు ఉండదా? దాన్ని ఎట్లనే నేను సెట్ చేసుకుంటా. 2 ఉన్నారు అనుకో, నువ్వు సెట్ చేసుకో. నీకోటి నాకోటి అంతే. సెట్. అన్న ఆకలేస్తుంది అన్న 2 రూపీస్. నాకు పిల్లల్ని చూస్తుంటే పాపం అనిపిస్తుందిరా. అవన్నీ వదిలేరా, అదంతా పెద్ద స్కామ్. నువ్వు చీటింగ్ మాటికి జాలి చూపించకరా. ఇలా ఉంటే నువ్వు బతకడం కష్టం. ఇదంతా కాదు కానీ మనం మస్తు డబ్బులు సంపాదించిన తర్వాత వీళ్ళందరికీ ఫ్రీగా చదువు చెప్పేయాలరా. ఒక ఆర్గనైజేషన్ ఓపెన్ చేయాలరా. దినమ్మా ఏం జీతం రా ఇది? వచ్చే తక్కువ ఖర్చు పెట్టేది ఎక్కువ. ఏ మాటకు ఆ మాట. మన అయ్యే తోపురా. వచ్చింది కొంచెమైనా చేసిన మాత్రం మస్తు. నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నేను ఫ్యూచర్లో మన పిల్లల గురించి ఆలోచిస్తున్నా. అసలు నా కొడుకులు మనం మాట వింటారంటావా?